రామ్టాక్కి తిరిగి స్వాగతం. కేరళ ఎన్నికలు 10 రోజుల్లో జరగబోతున్నాయి. ఎర్లీగా జరిగే వాటిలో కేరళ, అస్సాం ఏప్రిల్ 9వ తేదీ. మరి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? అన్ని సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయంటే ఈసారి చాలా టైట్గా ఉంటాయి ఎన్నికలే అని చెప్తున్నాయి. స్థానిక సంస్థల్లో యూడిఎఫ్కి చాలా వాకోవర్ వచ్చినా అది అసెంబ్లీ ఎన్నికల్లో కనపట్టలేదని చెప్పి ఎక్కువ సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఇందులో ఇంకొక ముఖ్య క్వాలిటేటివ్ చేంజ్ ఏంటంటే ఈసారి గణనీయమైన సీట్లలో ముక్కోణ పోటీ జరగబోతుంది. ఇంతకుముందు అది ఎప్పుడు జరగల కేరళలో. అంటే బీజేపీ, ఎన్డీఏ, బీజేపీ, బీడీజేఎస్, 2020 ప్రధానంగా ఈ 3 పార్టీలు మొట్టమొదటిసారి కేరళ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసి ద్విముఖ పోటీని త్రిముఖ పోటీగా మారుస్తున్నాయి. అన్ని స్థానాల్లో అని చెప్పలేను, కానీ గణనీయమైన స్థానాల్లో ఇది జరగబోతుంది. మరి ఈ ఘనత ఎవరిదయ్యా అని చెప్పాల్సి వస్తే రాజీవ్ చంద్రశేఖర్ ఒక్కడిదే నేను చెప్పాల్సి వస్తే. ఎందుకనంటే ఆయన బీజేపీ చీఫ్గా వచ్చిన తర్వాత సంవత్సరమైంది. ఆయన అసలు వాతావరణాన్ని మార్చాడు. ముందు ప్రచార మాధ్యమాల్లో జరిగేటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టగలిగాడు. బీజేపీ ఒక మతవాద పార్టీలాగా, అంటరాని పార్టీలాగా కేరళ ఎకో సిస్టంలో తయారు చేసిన దాన్ని అది తప్పు అని చెప్పి ప్రజలకు చెప్పగలిగాడు. ఫస్ట్ సైకలాజికల్గా విక్టరీ సాధించింది అక్కడ. ఇది చాలా చాలా ముఖ్యం. దాంతో ఎన్నికల్లో కూడా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటిసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఈ అంటే ఏంటి, పొలిటికల్ ఎక్స్పాన్షన్ అనేది రాజీవ్ చంద్రశేఖర్ వచ్చిన తర్వాత బీజేపీకి పెరిగింది. ఇది వాస్తవం. దీనికి ఆయన ఈ ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి మీకు అదే గుర్తు. ఎప్పుడూ కూడా ఒకవేళ ఆ పార్టీలో టిక్కెట్లు రాకపోయినా, అసమ్మతి ఉన్నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు. కొత్త ప్రాంతీయ పార్టీలు పెట్టుకునేవాళ్ళు. మొట్టమొదటిసారి ఈసారి కమ్యూనిస్టుల్లో అసమ్మతీయులకి, కాంగ్రెస్లో అసమ్మతీయులకి బీజేపీ ప్లాట్ఫామ్గా దొరికింది. ఎందుకంటే అదివరకు అయితే బీజేపీలో చేరటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఇవాళ మాకు ఒక ఆల్టర్నేటివ్ ఉందని చెప్పి 3 కమ్యూనిస్టు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మాజీ అండి, 2 మాజీ ఎమ్మెల్యేలు, ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే త్రిశూర్లో నాటిక్కాలో. మరి వీళ్ళు బీజేపీ ప్లాట్ఫామ్ను ఎంచుకున్నారు. అట్లనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేసిన వ్యక్తి, మహిళా ప్రధాన కార్యదర్శి, ఇంకా చాలామంది వాళ్ళు కూడా బీజేపీని ఎంచుకున్నారు. అంటే ఇవాళ బీజేపీ ఏంటంటే ఒకనాడు రాగా అంటరాని పార్టీ కాదు, జనాలకు ఆల్టర్నేటివ్గా కనపడుతుందని ఇది ఒక్కటే ఉదాహరణ. ఇదే కాదండి, తను తెచ్చిన మార్పు ఏంటంటే ఇవాళ 2020ని ఎన్డీఏలోకి తీసుకురావటం అనేది అతి పెద్ద ఘన విజయంగా నేను అనుకుంటున్నా. ఎందుకనంటే బీజేపీ మీద ముద్ర చెరిగిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఏమాత్రం ఉన్నా పూర్తిగా అదేదో కేరళ కాంగ్రెస్ మిగతా సెక్షన్స్ అంతా ప్రభావితం చేయలేకపోయినా ఎర్నాకుళం జిల్లాలో పోయినసారి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో 13 నుంచి 15% ఓట్లు వచ్చినాయి. 2020 కేరళ సాబు ఎం జాకో ఎంటర్ప్రెన్యూర్, మీ అందరూ తెలుసు, తెలంగాణలో కూడా ఇండస్ట్రీ పెట్టిన వ్యక్తి. సో అది ఒకటి కారణం రాజీవ్ చంద్రశేఖరే వాళ్ళందరినీ కలుపుకోవటం. చాలామంది ఏంటి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చారని, అక్కడ సీట్లు కాదు, మీరు సైకలాజికల్గా ముందు అసలు బీజేపీ అందరి పార్టీ అనే దాన్ని ముద్ర తీసుకురాగలిగాడు. ఇవాళ దానివల్ల ఏమైంది, సెంట్రల్ కేరళలో కూడా సౌత్ కేరళతో పాటు మంచి ఒక ఇంపాక్ట్ తీసుకురావడానికి కృషి చేస్తున్నాడు బీజేపీ. సో ఇది జరిగింది. సో నా దృష్టిలో ఏంటంటే ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది. దాంతోపాటు మరి ఎన్నికలు ఎలా ఉంటాయి, మరి ఈ ఎన్డీఏకి ఏమన్నా సీట్లు వస్తాయా, ఇది కరెక్ట్గా చెప్పాలంటే నేను కాదు, మలయాళ మనోరమ అదేమీ బీజేపీకి ఎటువంటి పరిస్థితుల్లో సింపతి పేపర్ కాదు, వ్యతిరేక పార్టీ, ఒక విధంగా ప్రో కాంగ్రెస్, అది క్రిస్టియానిటీ లాబీ మిషనరీస్ పార్టీ. అది ఈ మలయాళ మనోరమ
పోల్ ట్రాక్ అన్ని నియోజకవర్గాలు చేయట్లేదు, ఒక 10-12 నియోజకవర్గాలు పోల్ ట్రాకింగ్ చేస్తుంది. అందుట్లో నేమం రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేసే నేమం, పాలక్కాడు శోభా సురేంద్రన్ పోటీ చేసే పాలక్కాడు రెండిట్లో కూడా ప్రస్తుతం పోల్ ట్రాకర్లో బీజేపీ అభ్యర్థులే లీడ్లో ఉన్నారు. సో నేను చెప్పాల్సిన పని లేదు, మలయాళ మనోరమే చెప్తుంది. నా దృష్టిలో ఒక 9-10 సీట్లు చాలా గట్టి పోటీ ఉంటుందండి. నేమం రాజీవ్ చంద్రశేఖర్, ఆ తర్వాత ఇంకా కొద్దిగా దాని పక్కనే ఉన్న కాజాకొట్టం, తిరువనంతపురంలో అది కూడా కాజాకొట్టంలో వి మురళీధరన్ పోటీ చేస్తున్నాడు, ఎక్స్ యూనియన్ మినిస్టర్ అండ్ ప్లస్ ఎక్స్ బీజేపీ ప్రెసిడెంట్. అట్లానే వట్టియూరు కవ్వులో శ్రీలేఖ ఎక్స్ డీజేపీ ఆవిడ పోటీ చేస్తుంది. పాలక్కాడ్లో ఇందానే చెప్పాను శోభా సురేంద్రన్ పోటీ చేస్తుంది. త్రిశూర్లో కరుణాకరన్ కూతురు పద్మజ వేణుగోపాల్. అట్లానే మంజేశ్వర్ నార్త్ చివర మంజేశ్వర్ ఎక్స్ బీజేపీ ప్రెసిడెంట్ కె సురేంద్రన్ పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు గట్టి పోటీ కాకపోతే ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మంజేశ్వర్లో మా ఎస్డిపిఐ పోటీలోకి దిగింది. పిఎఫ్ఐ యొక్క రాజకీయ ఫ్రంట్, అది తీవ్రవాద సంస్థ. వాళ్ళు ఇవాళ అందరూ కలిసి ముస్లిం లీగు కాంగ్రెస్ ఒత్తిడి తీసుకొచ్చి ఎస్డిపిఐని విత్డ్రా చేయించారు. ఈ భాష ఏంటండి? ఎస్డిపిఐ మద్దతు తీసుకోవటం ఏంటి కాంగ్రెస్? అట్లనే వెల్ఫేర్ పార్టీ జమాయత్ ఇస్లామీ పొలిటికల్ వింగ్ వెల్ఫేర్ పార్టీ ఓపెన్గా డిక్లేర్ చేసింది, మేము యూడిఎఫ్కి మద్దతు ఇస్తున్నాం. ఇది మాకు వద్దు మీ మద్దతు అని ఈ పార్టీలు చెప్పట్లా, అవి రాడికల్ ఇస్లాం పార్టీస్, అయినా వాటి మద్దతు తీసుకుంటున్నారు వీళ్ళు. దాన్ని బట్టినే బీజేపీ భయం ఏంటో అర్థమవుతుంది వీళ్ళకి. సరే, ఇటువంటి ఒక 9-10 ఉన్నాయని నేను అనుకుంటున్నాను. దీంతోపాటు 2020 కూడా ఉన్నాయి. ఆయన జాకోబ్ ఏదైతే పంచాయతీ పెట్టినటువంటి ఏరియాకి సంబంధించిన కుట్టత్తునాడు, అది కూడా గట్టిపోటీ ఇవ్వబోతుంది. అట్లానే మన బీజేపీ మున్సిపాలిటీ స్వాధీనం చేసుకున్న త్రిపుణుత్తర, అది కూడా 2020 పోటీ చేస్తుంది, అది కూడా గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఇటువంటి ఇంకా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద మాత్రం ఈసారి ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది ఈ ఎలక్షన్. గణనీయమైన స్థలాల్లో ముక్కోణ పోటీ ఉంటుంది. బీజేపీ అందరి పార్టీ అయిపోయింది. ఎన్నికల ఫలితం తర్వాత కూడా దాని ప్రభావం కనపడతా ఉంటుంది. ఇదంతా కూడా రాజీవ్ చంద్రశేఖర్ వచ్చిన తర్వాత జరిగింది. 1 సంవత్సరం ముందు వచ్చుంటే రాజీవ్ చంద్రశేఖర్ ఇంకా ఎంతో మార్పులు వచ్చుండే. సరే, అయిపోయింది, అది అయిపోయింది. అందుకని పోస్ట్ ఎలక్షన్లో కూడా అయిపోలే. బీజేపీ ఎక్స్పాన్షన్ పోస్ట్ ఎలక్షన్లో కూడా జరగబోతుంది. ఒకటి మాత్రం ఖాయమండి, ఈసారి బీజేపీ ఎమ్మెల్యేలు కేరళ అసెంబ్లీలో కూర్చోవటం, దాన్ని కాదనలేరు ఇవాళ. అది జరగబోతా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.